హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు అండి. ఈరోజు మధ్యాహ్నం అయితే కొంచెం కూరగాయలు పప్పు తినలేదు, అందుకని మజ్జిగ చారు చేశానండి. సూపర్ వచ్చింది. మీరు కూడా చేసుకోండి. చాలా కడుపు అయితే చల్లగా ఉంటుంది మధ్యాహ్నం వేళలో. నెక్స్ట్ అయితే తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి. ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో అయితే పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగు తీసుకొని అయితే మనమైతే మజ్జిగలాగా అనుకోవాలండి. మజ్జిగలాగా అనుకోని ఒక నేను తీసుకున్న చూడండి, ఆ వీడియోలో చూపించినట్టయితే ఆ విధంగా అనుకోవాలి. మజ్జిగ మాదిరి అయ్యింది. మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకుందాం. చూడండి, దాంట్లోకి అయితే మనము పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి, కారం ఎంత ఉంటే అంత కారం, అల్లం వెల్లుల్లి పేస్టు 2 అయితే మిక్స్ చేసుకొని అయితే నేనైతే దాంట్లో అయితే కలిపేసుకున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. కారం పుల్లగా బాగుంటుంది అనమాట. అల్లం టేస్ట్ మాది బాగా వస్తుంది. అందుకైతే 2 అయితే మిక్స్ చేసి అయితే దాంట్లో కలిపేసుకున్నాను. మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే పోపు వేసుకుందామండి. ఒక బ్యానీ పెట్టుకున్నాను. బ్యానీలో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఆయిల్ వేడెక్కిన శనగపప్పు అయితే వేసుకున్నానండి. కొంచెం క్రిస్పీగా ఉండడానికి మంచిగా తర్వాత అనేది బాగా వస్తుంది అనమాట. వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, 2 ఎల్లిపాయ అయితే దంచేసుకున్నానండి. దాంట్లో దంచేసుకొని మొత్తం అయితే తర్వాత వేసుకున్నాను. నెక్స్ట్ అయితే చిన్నగా పచ్చిమిర్చి కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని మొత్తం అయితే కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే తీసుకొని కట్ చేసుకున్నానండి చిన్నగా. ఆనియన్స్ అయితే ఎక్కువగా దూరగా వేయించుకోకూడదండి. స్లైట్గా వేయించుకొని తర్వాత అయితే పెట్టుకోవాలి. మొత్తం అయితే పచ్చివాసన అంటే మొత్తం అయితే కలుపుకోవాలి. ఎక్కువైతే వేయించుకోకూడదండి ఉల్లిగడ్డని. నెక్స్ట్ అంటే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం అయితే కలిపేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం పసుపు తీసుకుందామండి. మంచి ఫ్లేవర్ కోసం, మంచి స్మెల్ బాగుంటుంది అనమాట. పసుపు వేసుకొని మొత్తం అయితే కలిపేసుకుని దాని పచ్చివాసన పోయేంత వరకు అయితే కొంచెం వేగనివ్వాలి. తర్వాత పోపు అయితే దించేసుకుందామండి. దించేసుకున్న తర్వాత మజ్జిగలో అయితే కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నానండి. రుచి ఉందో లేదో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి. కలుపుకొని పోపు అయితే దించుకున్నాం కదండి, అది చల్లార్చిన తర్వాత అయితే నేనైతే దాంట్లో కలిపేసుకుంటున్నాను. మొత్తం అయితే మనం తీసుకొని ఆ గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. వేడి అయితే వేసుకోగానే, ఎందుకంటే మనం తీసుకున్న మజ్జిగ అయితే గడ్డలుగా తయారవుతుంది కదా, అందుకని నేనైతే ఆ విధంగా తీసుకున్నాను. మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. చల్లగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. కడుపులో చల్లగా ఉంటుంది అనమాట. మధ్యాహ్నం పూట కానీ నైట్ కానీ ఎప్పుడైనా తీసుకొని సూపర్ ఉంటుంది. నెక్స్ట్ అయితే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకొని మొత్తం అయితే కట్ చేసుకున్నాను. ఇంతే అండి మా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి ప్లస్. బాయ్ ఫ్రెండ్స్.